ఎన్నో రకాల పూజలు చేశాం, ఎన్నో రకాల దానాలు చేశాం, ఎవరు ఏది చెప్పినా చేశాం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం, ఎంతంటే అంత ఖర్చు పెట్టాం, అయినా సరే మా నుదిటి రాత మారలేదు అని చాలామంది ప్రతి క్షణము ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా అదే చెప్తారు, అరే అక్కడ అది చేశాము, ఇక్కడ ఇది చేశాము, అయినా సరే ఆర్థికంగా మనం బాగోలేదు. ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం, ఇంతకాలమైనా సరే 50 సంవత్సరాలు వచ్చింది, ఒక గూడుని ఏర్పరచుకోలేకపోయింది. సరిగ్గా అనారోగ్యం వస్తే గనక హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మన దగ్గర డబ్బులు. ఏ మాయ మనని కంపిపుంచింది, ఏ దోషం మనని నిరంతరము వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు చూసినా సరే అపశృతే వినపడుతోంది తప్ప శుభవార్తలని వినలేకపోతున్నాం. ఏమిటి మా జాతక దోషం అనుకున్నటువంటి వారికి ఒక్కటే ఒక్క పరిష్కారం అండి, బ్రహ్మాస్త్రం లాంటిది. కాళహస్తీశ్వర దర్శనము, కాళహస్తీశ్వర స్వామి సన్నిధానములో, వారి యొక్క ప్రాంగణములో మన గోత్రనామాలతో ఈ కార్తీక మాసమున యందున నవంబర్ 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు శివ పంచాయతన మహారుద్రయాగం. ఈ యొక్క పంచాయతన దేవతలు శివుడు, సూర్యనారాయణమూర్తి, గణపతి, అమ్మవారు, లక్ష్మీనారాయణ స్వామి, అలాగే ముఖ్యంగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరునికి సంబంధించినటువంటి పంచాయతన యాగం. ఈ యాగంలో ప్రతిరోజు కూడా రాహుకేతువులకి జపము, కుజుడికి జపము, హోమాది కార్యక్రమాలు ఉంటాయి. పాల్గొనండి. మీరు ఇంతకాలము చేసిన ఏ పని అవ్వలేదనుకుంటున్నారు కదా, ఈ ఒక్క ప్రయత్నముతో అపారమైనటువంటి విజయాన్ని పొందండి. జై శుభం.